వర్మ గారు ఒక క్వశ్చన్ అండి. ట్రైలర్ చూసిన తర్వాత 2010 నుంచి మీరే చెప్తున్నారు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర చనిపోయిన దగ్గర నుంచి 2019 ఎలక్షన్స్ వరకు పార్ట్ 1 ఉంటుంది అంటున్నారు. ఇదే కాన్సెప్ట్ తోటి కంటెంట్ తోటి ఇంకొక సినిమా వస్తుంది యాత్ర 2 అని. సో దానికి దీనికి సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా ఏదైనా డిఫరెన్స్? నాకు అబ్సల్యూట్గా లేదండి, ఎందుకంటే నాకు మహి తెలుసు యాజ్ ఎ పర్సన్, నాకు కానీ యాత్ర 2 కంటెంట్ అనేది అసలు నాకు ఐడియా లేదు. చంద్రబాబు అంటే ఏంటి, కోపం మీకేమన్నా? సో చంద్రబాబు అంటే నాకు విపరీతమైన ఇష్టం, రసగుల్లా కన్నా ఎక్కువ ఇష్టం. ఏదో విలన్ లాగా చూపించారు మరి. అరే నేను ఇప్పుడే చెప్పాను, రసగుల్లా కన్నా ఎక్కువ ఇష్టం అంటే మళ్ళీ విలన్ లాగా మీకు కనిపిస్తున్నారేమో. ఇప్పుడు జగన్ పార్ట్లో తెలంగాణ దానికి ఇంకొక సీక్రెట్ అంటే నాకు విలన్లు అంటే చాలా ఇష్టం, మళ్ళీ అది కూడా చెప్తున్నా. జగన్ పార్ట్లో తెలంగాణ యాజిటేషన్ కూడా ఉంది, అది ఉంటుందా మీ సినిమాలో? ఐ మీన్ నాట్ మచ్ మెన్షన్ ఉంటుంది కానీ నాట్ రియల్. సార్ ఎన్నికల ముందు రిలీజ్ చెప్పింది ఎదవలాగా అనిపిస్తున్నానండి. సినిమా తీసిందే అందుకు, అప్పుడు మీరు ఎన్నికల ముందే రిలీజ్ చేయాలి అంటే ఇంకా ఎక్కడ చూపించండి, ఒకసారి మీ ఫేస్ చూపించండి. ఓకే సార్, అంటే ఇప్పుడు వ్యూహం ముందే సలార్ రాబోతుంది కదా, మరి సలార్ ముందు ఇది ఎంతవరకు నిలబడుతుంది అనుకుంటున్నారు? సార్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలు వేరే అంటే వేరే ఏమంటారు దాన్ని ఉద్దేశాలతోటి మోటివేషన్స్ ఉంటాయి. వ్యూహం అనే సినిమా ఒక పొలిటికల్ ఆస్పెక్ట్, ఒక రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లు, రియల్ లైఫ్లో ఇప్పటికి కూడా పొలిటికల్గా స్ట్రాంగ్గా పబ్లిక్ మైండ్లో ఉన్న క్యారెక్టర్స్ స్టోరీ. యూనో సలార్ అనేది ఫిక్షనల్ స్టోరీ, పెద్ద స్టారు అది. సో ఐ డోంట్ థింక్ దే బోత్ ఆర్ కమింగ్ ఇన్ ద కేటగిరీ. 2 సినిమాలు అన్నాం కాబట్టి ఒకే దాంట్లో ఉంటాయని నేను అనుకోవట్లేదు. సో దిస్ విల్ బీ ఫర్ ఏ స్పెసిఫిక్లీ ఇంట్రెస్టెడ్ ఆడియన్స్, ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ గురించి. ఇప్పటి వరకు అంటే ఈ క్యారెక్టర్స్ అన్ని చూస్తుంటే మన గతంలో జరిగింది మొత్తం చూసిన పబ్లిక్కి ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఇంకా ఏం ఎక్స్టర్నల్గా మీరు చూపించబోతున్నారు? గతంలో మీరు బయట వాళ్ళు మైకుల దగ్గర లేకపోతే స్పీచ్ల్లో చూశారు, వాళ్ళ బెడ్రూమ్లో బాత్రూంలో ఏం జరిగినాయని ఉంటాయి దీంట్లో. అది మెయిన్ థింగ్. సరే, సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ జగన్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంటుందా? నేను జ్యోతిష్కుని కాదు, దేవుణ్ణి కాదు, నేను జస్ట్ ఫిల్మ్ మేకర్. నేను పైగా జ్యోతిష్యం దేవుడిని నమ్మను కూడా. సో ఆ క్వశ్చన్ అడగడం కరెక్ట్ కాదు.